హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మేమైతే అప్పి స్వామి టెంపుల్కి వెళ్ళాము హైదరాబాద్లో. మా తమ్ముడు స్వామిది అయితే ఇనుముడి ఉంది, సో అందుకని చెప్పేసి వెళ్ళాము. ఆ టెంపుల్లో తీసిన వీడియో అనమాట. సో మీరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. అందరు అమ్మవార్లను బయట అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్లో కూర్చుని ఉన్నారు. మనకి వాళ్ళే పైనుంచి దిగి వచ్చేసి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారేమో అన్నట్లుగా అక్కడ అమ్మవార్లను పెట్టేశారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. అలానే లెఫ్ట్ సైడ్ పెట్టారు. మనం వెళ్ళే ఎంట్రన్స్లో ఎలా అయితే ఎంట్రన్స్ని డెకరేట్ చేశారు చూసారు కదా, చాలా బాగుంది. అటు ఇటు దంతాలు పెట్టేశారు ఏనుగులకి, అండ్ నల్ల ఏనుగులను అయితే పెట్టేశారు. స్టార్టింగ్లో మనకి పూజకి స్టార్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడికే కదా మనం చేసేది, అండ్ వినాయకుడిని అయితే ఇలా పెట్టేశారు, గణేష్ని. అండ్ ఈ టెంపుల్లో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ టు పిన్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి నేనైతే ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకునేది ఏమీ లేదు. వీడియో తీయడం అయితే నాకు కంప్లీట్గా రాదు, సో అందుకని నేను మంచిగా తీయలేకపోయాను. అక్కడ చాలామంది యూట్యూబర్స్ కానీ అండ్ ఇన్స్టా ప్రతి ఒక్కరు చాలా మంచిగా తీస్తున్నారు. చూస్తే ఇంత బాగా తీస్తారా అనిపించింది ఫస్ట్ టైం నాకైతే నిజంగా రాదు ఫ్రెండ్స్, అదొకటి ఇగ్నోర్ చేయండి. అలానే వాయిస్ బాగాలేదు కాబట్టి నేను ఎడిట్ చేయలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు, బట్ అలానే చేస్తున్నాను. మా కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. అలానే ఒకరి తర్వాత ఒకరి విగ్రహం తర్వాత ఒకరి విగ్రహం అట్లా ప్రతి ఒక్క స్వాముల వారి అయితే మంచిగా పెట్టారు. అమ్మవారి అండ్ అయ్యగారి అయితే పెట్టారు. అండ్ అలానే ఇక్కడ చూసారా, ఏది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేయలేదు, అన్నీ న్యాచురల్ ఫ్లవర్స్తో న్యాచురల్ ప్లాంట్స్తో అయితే మంచిగా గ్రీనరీతో డెకరేట్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారు నిజంగా తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ నుంచున్నారేమో అనిపించింది నాకైతే. సడన్గా చూశాను, నేను బ్యాక్ సైడ్ తిరిగి ఎదురుగా ఉన్న టెంపుల్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఇట్లా చూడగానే పక్కన ఎవరో మనిషి ఏమో అనుకున్నా, బట్ నేనైతే చాలా హ్యాపీ. అండ్ ఈ హాల్ మొత్తం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఉంటుంది, తర్వాత మనం వీడియోస్లో వస్తూ ఉంటుంది, చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ రూమ్స్లో ఓమ్ అని ఉంది కదా, ఆ కింద రూమ్స్లో మొత్తం ఫ్లవర్సే ఫ్రెండ్స్. ఎన్ని రకాల ఫ్లవర్స్, ఎంత కాస్ట్లీ ఫ్లవర్సో అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ టెంపుల్ మాత్రం. ఆ వ్యూకి ఆ వెదర్కి రావాలనిపించలేదు. అలానే కింద అయితే ఇలా ఉంది కదా వ్యూ. పైన వచ్చేసి అప్పి స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి వారు ఉన్నారు. అలానే ఆ రోజు గురుస్వామి కూడా ఉన్నారు, అంటే గురుస్వామి వస్తున్నారని స్పెషల్గా ఆ రోజు అయితే ఇలా చేశారంట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేనే కాదు ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ చూడటానికి, ఈ చందాలు చూడడానికి 2 కళ్ళైతే సరిపో ఫ్రెండ్స్. అలానే ఇక్కడ పమ్మ అనేది లాగా చిన్నగా చెరువులాగా కట్టారనమాట, చాలా బాగుంది. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలానే ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఏంటి, డెకరేషన్ ఏంటి, దానికి ఎందుకు యూజ్ చేశారు ప్రతి ఒక్కటి నేనైతే చెప్తాను. అలానే వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది, నేనైతే అప్లోడ్ చేస్తాను. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.